మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓల్డ్ మలక్పేటలో దారుణం జరిగింది. తమ్ముడు మదన్ బాబు అక్క లక్ష్మిని చంపేశాడు. హైదరాబాద్ చాదరగట్టి పిఎస్సి పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. అక్క లక్ష్మిపై విచక్షణ రహితంగా దాడి చేసి తమ్ముడు మదన్ బాబు చంపేశాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అక్కపై దాడిని అడ్డుకోబోయిన అన్నకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు మదన్ బాబు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఓల్డ్ మలక్పేటలో దారుణం జరిగింది. తమ్ముడు మదన్ బాబు అక్క లక్ష్మిని చంపేశాడు. హైదరాబాద్ చాదరగట్టి పేజ్ పరిధిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, చాదరగట్టి పోలీస్ స్టేషన్ లోని ఓల్డ్ మలక్పేటలో యొక్క దారుణం చోటు చేసుకుంది. అక్క అన్నలపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. దాడి చేసిన నేపథ్యంలో అక్క లక్ష్మి 67 సంవత్సరాలు అక్కడికక్కడే చనిపోయింది. అన్న సుదర్శన్ 70 సంవత్సరాలు. అతను ఇప్పటికే తీవ్ర గాయాలతో హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మొత్తానికి చూస్తే మదన్ రావు అనే ఒక తమ్ముడు అతను కొంత మతి స్థితితం కూడా కోల్పోయాడు. అయితే మతి స్థితితం కోల్పోయిన నేపథ్యంలోనే అక్క అన్నల పైన కూడా ఈ యొక్క కత్తితో దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అయితే మదన్ రావు పైన కూడా గతంలో ఒక హత్య చేసినట్లుగా పోలీసులు దీనికి సంబంధించి కూడా ప్రాథమికంగా నిర్ధారించినారు. అయితే ఇదంతా కూడా మత్స్యస్థితం లేకపోవడంతోనే ఈ యొక్క హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఇప్పుడు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఇప్పటి వరకు కూడా అనారోగ్యం సమస్యతో కూడా బాధపడుతున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము దీనికి సంబంధించి ఓల్డ్ మలక్పేట శ్రీ వెంకటరమణ అపార్ట్మెంట్స్ నివసించి రఘుపతి అనే కుటుంబ నేపథ్యంలో వారికి 2 కొడుకులు 3 కూతురు ఉండగా వీరందరికీ కూడా 50 సంవత్సరాలు పైపడిన వారు. వీరు ఎవరికి కూడా పెళ్లిళ్ళు కాలేదు. అయితే వీరంతా కూడా మానసికంగా అనారోగ్యంతో కూడా బాధపడుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇలా మత్స్యమితం కోల్పోయి దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.